వెంకటరమణ చౌదరి అండి. శనివారం నిన్న అయిపోయిందండి. ఉదయం 10 గంటల నుంచి ఉంటుంది. అనగా 13వ తారీఖు 7వ నెల 2026న ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నరవానంతం గారు మరియు ఏలూరు గురుమూర్తి గారి ఆధీనంలో నిర్వహించారు. కార్యవర్గ సభ్యునిగా కుల బంధువులచే ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన నేను కులస్తుల సంక్షేమం కోసం సమైక్యత కోసం పాటుపడతానని, కులస్తుల ప్రయోజనాల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర శాఖ నియమ నిబంధన మేరకు సూచనల మేరకు జిల్లా శాఖను విజయవంతంగా నడిపించడానికి నా వంతు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చెప్పాడు మోహన్ రావు గారి నాయకత్వం, చెప్పాడు నాయకత్వం, మోహన్ రావు గారి నాయకత్వం, చెప్పాడు మోహన్ రావు గారి నాయకత్వం. నా శుభాకాంక్షలు. అంత చక్కగా చేయగలిగారు అంటే ఈ కమిటీ మరొక్కసారి ఒక అడుగు ముందుకేసిందనే నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మన కుల బంధువులందరూ కూడా నిజంగా అభిమానంతో వచ్చారనేదే నా నమ్మకం. కారణం, మన కుల బంధువులు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం చూసినా మన వంతు కృషి ఎక్కడైనా కనబడితేనే ఉంది. అలాగే ఇక్కడ కూడా ఈ ఆలోచన ఉంది. రావచ్చు. మీరు ఇప్పుడు ఇవాళ ప్రమాణం చేసింది ఏంట్రా అంటే, మన కులస్తులకి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా ఒక్క అడుగు ముందుకెయ్యండి. వాళ్ళు మనం చెప్పబడ్డది ఏంటంటే, మాకు కులం ఉంది, వాళ్ళు మాకు అండదండలుగా ఉన్నారని నమ్మకాన్ని కల్పించండి. ఆ నమ్మకమే మనం ముందుకెళ్ళడానికి కారణం. ఈవేళ చాలామంది మన కులం గురించి మాట్లాడారు. కులం గురించి ఎంత మాట్లాడారో అంతకు ఎక్కువగా నా గురించి మాట్లాడుతున్నారు. నా గురించి మాట్లాడడం మానేయండి. ఎందుకంటే నేను మీలో ఒకరిని. కారణం ఏంటంటే, నేను మీకు సమయం లేదు, కొంచెం సమయం నాకు నా పిల్లల వల్ల వచ్చింది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ కులం కోసం. అలాగే మీరు కూడా ఒక వారంలో రాగలేకపోవచ్చు, ఒక నెలలో రాలేకపోవచ్చు, మరొక వారంలో మీరు రాగలనే నమ్మకాన్ని మాత్రం పెంపొందించండి. ఒక్కొక్క జిల్లాకి మీరు సర్వే చేస్తే 30,000 నుంచి 40,000 జనాభా ఉన్నారు. అది మీరు సర్వే చేయండి. మీ మండలంలో సర్వే చేస్తే ఉంటుంది. అలాగే ఇండియాలో 18 కోట్ల జనాభా ఉన్నారు మన కులస్తులు. ఒక టీచర్స్, ఎంప్లాయీస్, పెన్షనర్స్ కూడా, వీళ్ళందరినీ కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా మన సంఘానికి గుర్తుండేలాగా మనం చెప్పగలగాలి. ఈ లిస్ట్ తయారు చేసిన వాళ్ళని కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. మా సోదరి సత్యలక్ష్మి
ఆవిడ కూడా ఎంతో కృషి చేస్తుంది. అలాగే ఇంకా ఉన్నారు మా మేనవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా పేరు పేరు చెప్పడం చాలా టైం చాలదు కాబట్టి అందరూ కూడా అంగీగా భావించగా చక్కగా భోజనం చేసి ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఉండి మన గురుగారు గారి చేతుల మీదుగా గురుమూర్తి గారి చేతుల మీదుగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. 1వ తరగతి విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మరి 2వ తరగతులకు అడుగు పెట్టారు. ఇంకా అభివృద్ధి చెందాలి, ఎక్కువ % మార్కులు రావాలి. మీరు మన కుల బంధువులకి అందుబాటులో ఉండాలి. వారి సమస్యలు మీ గ్రామంలోనే, మీ మండలంలోనే, మీ దృష్టిలోనే క్లియర్ అవ్వాలి. మన స్టేట్ లెవెల్ పెద్దలు ఒకటి చెప్తారు, రోజు సుబ్బారావు గారు, ఆనందం గారు, నా దృష్టికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు, ముఖ్యంగా చదువు కోసం ఇబ్బంది పడుతున్న, ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్ సమస్యలు తీసుకురండి. విజయవంతంగా వాళ్ళ సమస్యలను తీర్చి ముందుకు తీసుకెళ్తాను. కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం మీ గ్రామ, మన మండల నాయకుల సమస్యల్లోనే తీర్చుకోవాలని చెప్తున్నారు. ఆ ఒత్తిడి ఒకటి తగ్గించమని మన రోజు సుబ్బారావు గారు అడుగుతున్నారు. మరియు మహిళలు ముందుకు రావాలండి. నేను ప్రతి సభలో చెప్తాను, మహిళలు ముందుకు రావాలి. మన గణేష్ అన్న చెప్తుంటూ చాలా చక్కగా చెప్పారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా మహిళా కమిటీ నెంబరు సింతల కోమలి పేరు తెచ్చుకుందంటే కేవలం నరవానందం గారు వాళ్ళనండి. ఒక కుటుంబ మహిళగా నేను బలపడ్డాను. ఊరిలో బలపడడానికి కారణం మన సంఘంలో నేను బలపడ్డానండి. తూర్పుగోదావరి జిల్లా మహిళా నెంబర్గా నన్ను మామయ్య గారు ఎంచుకోవడం వల్ల మన సంఘంలో బలపడ్డాను. ఇప్పుడు పూరుపూడి గ్రామ బీసీ మహిళా సర్పంచ్ బరిలో చింతల కోమలి అని చెప్పుకోవడానికి ముందు మన సంఘంలో నేను బలపడినందుకే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్మోస్ట్. శుభాకాంక్షలు అందరికీ. అట్లాంటి వాటిలో ఒకే ఒక పాయింట్ మీరు అందరూ గమనించాలి. మొత్తం ఎంటైర్ మన నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు, ఎందుకంటే వాటిలా చెప్తున్నారంటే శంకరారావు జరిగినప్పుడు శ్రీకాకుళం భాషలో ఎవరో మాట్లాడుకుంటారు, అంటే వాళ్ళ స్లాంగ్ వేరే ఉంటుంది. అసలు వీళ్ళు ఎవరో మాకు ఎప్పుడు తెలియలే అని చెప్పేసి మీరు అడిగితే మీ దగ్గరికి ఎవరు వచ్చారని మాట్లాడతారు. అనంతం బాబు గారు వచ్చారండి అని. అనంతం బాబు గారు అక్కడ దాకా వచ్చారంటే వేరే రికార్డులోకి వచ్చారండి అంటారు. నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా ఇది బ్రాంచ్లు ఏర్పాటు చేసిన అమ్మాయి ఒక్క కోమలే కాదు, మాలాంటి వాళ్ళందరికీ కూడా చెప్పాలంటే పురువృద్ధుడు చంద్రబాబు నాయుడు లెక్క. ఆయన ప్రజకి ఏంటంటే ప్రతి దానికి ఒక ప్లాన్. ఆయన ఏదో ప్రస్తుతి చేద్దామని చెప్పేసి ఒప్పుకోవట్లేదు. ఇది సంఘాలు పెట్టినా, ఇది బ్రాంచ్లు పెట్టినా, ఏం పెట్టినా కూడా మనం ఏది చేసినా కూడా టోటల్గా రథసారథి ఆయన ఖచ్చితంగా. మనం ఏది చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా ఆయనకి తెలియజేసి రాజమండ్రి సంఘం లాగా, పాల్గొన్న సంఘం లాగా కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం చెప్పగలరు. ఎందుకంటే మీరు ఆయనకి వేడాభిమాని ఖచ్చితంగా. ఇది మాత్రం పాటిద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నాది కోట్యాసవరం గ్రామం అండి. అక్కడ కోట్యాసవరం గ్రామానికి నేను సర్పంచ్గా పనిచేస్తున్నాను. నేను అలాగే కోరుకొండ మండలం అధ్యక్షులుగా కూడా అక్కడ పనులు నిర్వర్తిస్తున్నాను. అలాగే అఖిల భారత తెలుగుల సంక్షేమ సంఘం పత్తూరు జిల్లాలో సమావేశం ఏర్పడిందంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి కులబంధువులకి, అలాగే ప్రమాణం చేసినటువంటి అధికారులకి, అన్నదులు గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. మనలో కూడా అందరూ చెప్పడమే కానీ కొంచెం సాధించలేదు కాబట్టి చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామాన్ని కూడా ఒక నెంబర్ గాను, పంచాయతీ ప్రెసిడెంట్ గాను, అలాగే ఒక కార్యవర్గ సభ్యులు కూడా 10 ఏ కులంలో మన కూడా ఎన్నికల్లో ఉండాలి. దానికి ముందు మనం ఉండాలి. కానీ కారణం ఏంటంటే అలా ఉన్నప్పుడే మన కులం ముందుకు వెళ్తా సరిపోతుంది. అలాగే నేను 2వ ఉప సర్పంచ్గా నేను అక్కడ ఎన్నుకోబడ్డాను. 2 సార్లు పంచాయతీ నెంబర్ చేశాను. అక్కడ మన కుటుంబాలన్నీ కూడా 2 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా సంఘం గవర్నమెంట్ ఇంకా పైకి రండి. మిత్రులందరికీ ఇవాళ అఖిల భారత తెలుగు సంఘం జిల్లా అధ్యక్షుడిగా గణేష్ గారికి మీ అందరికీ కూడా ఆయనకు మీ అందరికి ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో మీ సంఘం యొక్క అభ్యున్నతికి, మీ సమస్యల పట్ల పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని ఆశిస్తున్నాను. గణేష్ గారు చాలా కాలంగా కులం కోసం, కులం యొక్క అభ్యున్నతి కోసం అనేక సందర్భాల్లో వీళ్ళు చాలామంది కూడా వచ్చి
తప్పనిసరిగా వారి నాయకత్వంలో జిల్లాలో ఈ సంక్షేమ అభివృద్ధి చెందుతున్నాం. ఈ ప్రయత్నంలో నా వంతు సహకారం మీ అందరికీ ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఉంటుందని సందర్భంగా